అందరికీ నమస్కారం అండి. గాయత్రక హోమ్కి స్వాగతం. కార్తీక పౌర్ణమి మనందరము జరుపుకునే పెద్ద పండుగ. కార్తీక మాసంలో ప్రతిరోజు పర్వదినమే, కానీ కార్తీక పౌర్ణమికి ఎంతో విశిష్టత అనేది ఉందండి. ఇది పవిత్రమైనటువంటి రోజు. ఈ పండుగ రోజున దేశవ్యాప్తంగా ఉన్న శివాలయాలన్నీ కూడా శివనామ స్మరణతో మారుమ్రోగుతూ ఉంటాయి. కార్తీక పౌర్ణమి గురించి అనేక పురాణాలలో, అనేక గ్రంథాలలో రకరకాలుగా వర్ణించి చెప్పబడింది. అయితే పౌర్ణమి రోజే శివుడు త్రిపురాసురుడు అనే రాక్షసుని కూడా సంహరించారట. కాబట్టి ఈ పౌర్ణమిని త్రిపురి పౌర్ణిమ అని కూడా అంటారు. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ కార్తీక పౌర్ణమిని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తారండి. ఎవరైతే కార్తీక పౌర్ణమి భక్తి శ్రద్ధ ఏకాగ్రతతో పూజ అనేది చేస్తారో, నియమనిష్టలు పాటిస్తూ పూజ అనేది చేస్తారో వారికి శివుని యొక్క కటాక్షం తప్పకుండా లభిస్తుంది. అయితే ఈ కార్తీక పౌర్ణమి రోజున పూజ ఎలా చేసుకోవాలి, 365 ఒత్తులు ఎలా వెలిగించాలి, ఎక్కడ వెలిగించాలి, ఎప్పుడు వెలిగించాలి అని పాటించవలసినటువంటి నియమాలు ఏమిటి, చేసుకోదగిన పరిహారాలు ఏమిటి అనేదంతా కూడా ఈరోజు వీడియోలో డీటెయిల్గా చెప్పబోతున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అలా అయితేనే మీకు డీటెయిల్గా అర్థమవుతుంది. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి. అయితే కార్తీక పౌర్ణమి అంటే మనం కార్తీక మాసంలో ఏ రోజు దీపారాధన చేసినా చేయకపోయినా కార్తీక పౌర్ణమి రోజున ఒక్కరోజైనా దీపారాధన చేసుకోండి. మనకి ప్రతిరోజు చేయటం వీలు పడవచ్చు పడకపోవచ్చు అండి, కానీ కార్తీక మాసంలో వచ్చే ప్రత్యేకమైనటువంటి రోజులు అంటే ముఖ్యంగా కార్తీక పౌర్ణమి రోజున దీపారాధన చేసుకోవటానికి ప్రయత్నించండి. ఎంతో విశేషమైనటువంటి పూజ అన్నమాట. పుణ్య ఫలితాన్ని లభించే పూజ ఈ కార్తీక పౌర్ణమి. కార్తీక పౌర్ణమి చేసుకోవాలంటే ముందు కొన్ని ఏర్పాట్లు అనేవి చేసుకోవాల్సి ఉంటుంది. ఏర్పాట్లు అంటే మనం 365 ఒత్తులు వెలిగిస్తాం కాబట్టి కొంచెం ఆవు నెయ్యిలో ఈ 365 ఒత్తులు, అలాగే కుంభ ఒత్తులు ఏవైతే ఉంటాయి, మీరు ఏవైతే ఒత్తులు వెలిగించాలనుకుంటున్నారో వాటిని ముందుగానే నానబెట్టుకుని ఉంచుకోండి. ఎందుకంటే 365 ఒత్తులు వెలిగించేటప్పుడు మంచిగా వెలుగుతుంది, అలాగే మనకి పూర్తిగా పూర్ణమవుతుందండి. కాబట్టి ఆయిల్లో కానీ అంటే నువ్వుల నూనెలో కానీ ఆవు నేతిలో కానీ ముందుగానే నానబెట్టుకుని ఉంచుకోవాలి. ఇంకొకటి ఏంటంటే కార్తీక పౌర్ణమి రోజున వెలిగించే 365 ఒత్తులు ఇంటికి ఒకటి వెలిగిస్తే మంచిదాకా, లేదంటే కుటుంబ సభ్యులు ఎంతమంది అయితే ఉన్నారో అంతమంది వెలిగించాలా అనే డౌట్ అయితే చాలా మందికి ఉందండి. మీరు కుటుంబ సభ్యులు ఎంతమంది అయితే ఉన్నారో అంతమంది వెలిగిస్తే మంచిది. లేదు అంటే మీ ఇంటి యజమాని పేరు చెప్పి మీరు ఒక్కటి వెలిగించినా కూడా పర్వాలేదు. ఇందులో అన్నీ వెలిగించాలని ఏమీ లేదండి. మీరు కుటుంబ సభ్యులు ఎంతమంది అయితే ఉంటారో అంతమంది వెలిగించినా పర్వాలేదు. లేదు అంటే ఇంటి యజమాని అంటే మీ కుటుంబ సభ్యుల యొక్క పెద్ద ఎవరైతే ఉంటారో, మీ ఇంటి యజమాని ఎవరైతే ఉన్నారో ఆ యజమాని పేరు చెప్పి మీరు వెలిగించిన మొత్తం కుటుంబ సభ్యులంతా వెలిగించిన పుణ్య ఫలితం అనేది లభిస్తుంది. మీరు అలా కూడా వెలిగించుకోవచ్చు. అలాగే మీరు ఈ పౌర్ణమి పూజ చేయాలి అనుకుంటున్నప్పుడు పిండి దీపాలు కూడా ఏర్పాటు చేసుకోవాలి. 3 కానీ 5 కానీ 7 కానీ 9 కానీ ఇలా బేసి సంఖ్యలో ఏర్పాటు అనేది చేసుకోవాలి. ముందుగానే సిద్ధం చేసుకోవాలన్నమాట. అలాగే పూజకి కావాల్సినటువంటి పసుపు, కుంకుమ, గంధము, అక్షింతలు, అలాగే పువ్వులు, అలాగే కొబ్బరికాయ, పళ్ళు, మీరు ఏవైతే నైవేద్యాలు పెట్టుకోవాలనుకుంటున్నారో అవి, అలాగే పూజలో మీరు ప్రత్యేకంగా ఏమన్నా ఏర్పాటు చేసుకోవాలనుకుంటే అవన్నీ కూడా ఏర్పాటు చేసుకోవాలి. నేను ఇక్కడ పూజలు ఏర్పాటు చేసుకోవాల్సినటువంటి అన్నీ కూడా ఈ విధంగా సర్ది పెట్టుకున్నానండి. ఈరోజు నేను డమరుకాన్ని కూడా స్వామివారి ముందు ఉంచాను, అలాగే రుద్రాక్షని కూడా స్వామివారి ముందు ఉంచుకున్నాను అనమాట. రుద్రాక్ష అనేది మీ ఇష్టం అండి, మీకు ఉంటే పెట్టుకోవచ్చు, లేదు అంటే నార్మల్గా పూజ అనేది చేసుకోవచ్చు. నా దగ్గర ఉంది కాబట్టి నేను పూజలో పెట్టుకున్నాను ఈరోజు. రుద్రాక్షకి మీరు ఉంది అనుకుంటే ప్రతి సోమవారం కూడా పూజ అనేది చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా ఏర్పాట్లు అనేవి చేసుకున్నాను. కోటి జన్మల పుణ్య ఫలితాన్ని చేకూర్చే కార్తీక పౌర్ణమి రోజున ఇంటిల్లిపాది కూడా ఈ పూజ చేసుకుంటే మీ ఇంట్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు, ఎలాంటి లోటు అంటే ఆర్థికంగా ఎలాంటి లోటు ఉండదు, భార్యాభర్తల మధ్య సఖ్యత లభిస్తుంది, అలాగే ప్రశాంతమైనటువంటి వాతావరణం అనేది కలుగుతుంది, అలాగే ఆరోగ్యపరంగా కూడా ఎంతో మంచిదండి. కాబట్టి ఈరోజు ప్రత్యేకంగా స్వామి అమ్మవార్లకి పూజ అనేది చేసి ఉసిరి దీపాన్ని వెలిగించడం అనేది ఎంతో ప్రాముఖ్యం అన్నమాట. మీరు ఈ విధంగా పిండి ప్రమిదలను ఏర్పాటు చేసుకున్న తరువాత ఈ విధంగా అడ్డంగా బొట్టులు అయితే పెట్టాల్సి ఉంటుందన్నమాట. ఇలా పెట్టుకున్నట్లయితే ఇది శివునికి ప్రతీకండి, కాబట్టి ఇలా ఏర్పాట్లు చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ పూజ ఎప్పుడు చెయ్యాలక్క అనే డౌట్ అయితే చాలా మందికి ఉంటుందండి.
కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి పూజ 15వ తారీఖు వచ్చిందండి. 2024 సంవత్సరం నవంబర్ 15 శుక్రవారం నాడు వచ్చిందనమాట. అయితే కార్తీక పౌర్ణమి పూజ అనేది సాయంత్రం వేళ చేసుకుంటూ ఉంటాం. పౌర్ణమి అనగానే లక్ష్మీదేవి అమ్మవారిని పెట్టి పూజ అనేది చేసుకుంటూ ఉంటాము. అయితే ఈరోజు పార్వతీ పరమేశ్వరులు ఇద్దరికీ కూడా పూజ అనేది నిర్వహించుకుంటూ ఉంటామన్నమాట. ఇది సాధారణంగా సాయంత్రం పూట చేసుకునే పూజ. అది కూడా చాలా మంది అంటే ఒక్కొక్కల ఇంట్లో ఒక్కొక్క పద్ధతి అనేది ఉంటుందండి. చాలా మంది ఆరు బయట చేసుకుంటూ ఉంటారు, కొంతమంది పూజా మందిరంలో చేసుకుంటూ ఉంటారు, కొంతమంది శివాలయానికి వెళ్ళి అక్కడ పూజలు అనేవి నిర్వహించుకుంటూ ఉంటారు. అది మీ ఇంటి ఆచారాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. అయితే మీరు ఇంట్లో చేసుకున్న, గుళ్ళో చేసుకున్న, తులసి కోట ముందు పూజ చేసుకున్న ఎలా చేసుకోవాలి అనేది ఈరోజు వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. అయితే పూజకి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ చేసుకున్న తర్వాత వినాయకుడిని కూడా పెట్టుకోవాలండి. మనం ఏ పూజ చేసినా, ఏ వ్రతం చేసినా ముందు వినాయకుడికి పూజ అనేది చేసుకుంటాం కాబట్టి వినాయకుడిని కూడా పెట్టుకోవాలి. రోజు తెల్లవారుజామునే నిద్రలేచి ఇంటినంతా శుభ్రం చేసుకుని గడపకి కూడా చక్కగా పసుపు కుంకుమ పెట్టి పూలతో అలంకరించి ముందు రంగవల్లులు వేసుకుని చక్కగా ఇంటినంతా నీట్గా ఉంచుకోవాలి. పూజా రూమ్లోకి వచ్చిన తర్వాత పూజా రూమ్ని కూడా క్లీన్ చేసేసుకుని మీరు ఎక్కడైతే పూజ చేసుకోవాలనుకుంటున్నారు, ఎందుకు చెప్తున్నానంటే కార్తీక పౌర్ణమి అనేది మీరు ఈశాన్యం వైపు ఒక పీఠాన్ని ఏర్పాటు చేసుకుని పూజ చేసుకునే వాళ్ళు ఉంటారు. లేదు అంటే పూజా మందిరంలోనే పూజ చేసుకునే వాళ్ళు ఉంటారు. లేదు అంటే తులసి కోట దగ్గర కూడా పూజ అనేది చేసుకునే వాళ్ళు ఉంటారు. కాబట్టి మీరు ఎక్కడ పూజ చేసుకున్నా కూడా అక్కడ చక్కగా అలికి ముగ్గులు పెట్టుకుని చక్కగా పీఠాన్ని ఏర్పాటు చేసుకుని శివపార్వతుల యొక్క ఫోటోని పెట్టుకుని ఆ ఫోటోకి కూడా పసుపు కుంకుమ గంధము ఏర్పాట్లు చేసుకుని పూలతో అలంకరించుకొని మీ దగ్గర శివలింగం ఉంది అనుకుంటే శివలింగాన్ని కూడా ఏర్పాటు చేసుకుని వినాయకుడిని, అలాగే మీ దగ్గర లక్ష్మీ అమ్మవారి యొక్క విగ్రహం ఉంది అనుకుంటే విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేసుకుని పూజకు కావాల్సినటువంటి అన్నీ కూడా సిద్ధం చేసుకుని పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇలా పెట్టుకున్న తరువాత ముందుగా వినాయకుడికి పూజ అనేది చేసుకోవాలి. మనం ఏ వ్రతం చేసినా, ఏ పూజ చేసినా ముందు వినాయకుడిని పూజిస్తాం కాబట్టి ఈ పూజలో ఎలాంటి ఆటంకాలు రాకుండా చూడు స్వామిని నమస్కరించుకొని చక్కగా వినాయకుడికి పూజ చేసుకుని మేము ఏ పని తలపెట్టినా అందులో విజయాలు సాధించేటట్టు చూడు స్వామి అని నమస్కరించుకుని దీపారాధన చేసుకోవాలి. స్వామివారికి పసుపు కుంకుమ అక్షంతలు గంధం వస్త్రాన్ని సమర్పించి స్వామివారికి తాంబూలం ఇచ్చిన తర్వాత నైవేద్యం పెట్టి మంగళహారతిని ఇవ్వవలసి ఉంటుంది. స్వామివారి యొక్క శ్లోకాలు స్తోత్రాలు చదువుకున్న తరువాత శివపార్వతులకి పూజ అనేది ఆచరించాల్సి ఉంటుంది. ముందుగా మనం దీపారాధన చేసుకున్న తర్వాత మనం తయారు చేసుకున్నటువంటి పిండి ప్రమిదలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా వెలిగించుకుని స్వామివారికి ఒక్కసారి సంకల్పం ఏదైతే ఉందో ఆ సంకల్పాన్ని చెప్పుకొని స్వామివారికి మరొక్కసారి నమస్కరించుకొని ఈరోజు చక్కగా అభిషేకం కూడా నిర్వహించుకోవచ్చండి. పాలు లేదంటే తేనె, పంచామృతాలు లేదంటే పళ్ళ రసాలతో అభిషేకం అనేది నిర్వహించుకోవచ్చు. లేదంటే గుళ్ళోనైనా మీరు అభిషేకం అనేది చేయించుకోవచ్చు అనమాట. ఇంట్లో చేసుకోవచ్చు, గుళ్ళోనైనా చేసుకోవచ్చు. మీరు పూజ ఎక్కడ చేసినా కూడా ముందు ఈ పూజ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఉదయాన్నే నార్మల్గా నిత్య పూజ ఎలా చేసుకుంటున్నారో అలా నిత్య పూజ చేసేసుకోండి. ఖచ్చితంగా ఉదయం పూజ అనేది చేయాల్సి ఉంటుంది, సాయంత్రం కూడా పూజ చేసుకోవాలి. ఒకవేళ ఉదయం చేయలేము అనుకుంటే చిన్న అగరొత్తులైనా వెలిగించుకుని ఒక చిన్న దీపారాధన చేసుకుని నమస్కారం తెలియజేసుకుని సాయంత్రం పూట మాత్రం తప్పకుండా ఈ పూజ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. మీరు 5:30 నుండి 7:30 లోపు ఈ పూజ అనేది చేసుకోవచ్చండి. సాయంత్రం పూట అంటే చక్కగా చంద్రుణ్ణి చూస్తూ పూజ అనేది చేసుకోవచ్చు. చాలామంది చంద్రుడికి కూడా పూజ అనేది నిర్వహించుకుంటూ ఉంటారు. 6 బయట చేసుకోవాలి అనుకున్నవారు, అంటే తులసి కోట దగ్గర పూజ అనేది చేసుకోవాలనుకున్నవారు చంద్రుణ్ణి చూస్తూ కూడా పూజ అనేది చేసుకుంటూ ఉంటారండి. ఈ విధంగా చక్కగా పూజ అనేది చేసుకుంటారు. చాలామంది కొత్తగా పెళ్ళైన వధువులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏంటంటే కార్తీక నోములు కూడా ఉంటాయండి. కార్తీక పౌర్ణమి రోజు వ్రతాన్ని కూడా ఆచరిస్తూ ఉంటారు. ఉదయం అంతా ఉపవాసం ఉండి సాయంత్రం వేళ చంద్రుడి చూస్తూ పూజ చేసి చంద్రుడిని చూసి ఉపవాసం అనేది ముగిస్తూ ఉంటారు. అదొక పద్ధతి అనమాట. అయితే కార్తీక పౌర్ణమి ఎవరైతే చేయాలనుకుంటున్నారో వారు ఉదయం అంతా ఉపవాసం ఉండి సాయంత్రం వేళ చక్కగా పూజ అనేది చేసుకుని చంద్రుడిని చూసిన తర్వాత మీరు ఉపవాసాన్ని విరమించినట్లయితే అది కార్తీక పౌర్ణమి సంపూర్ణ పూజ ఫలితం అనేది మీకు దక్కుతుందండి. చాలామంది కటిక ఉపవాసం కూడా ఉంటూ ఉంటారు. కటిక ఉపవాసం ఉండనవలసిన అవసరం లేదు. నార్మల్గా నీళ్ళని తీసుకుంటూ పళ్ళ రసాలని తీసుకుంటూ పాలు తీసుకుంటూ కూడా ఉపవాసం అనేది ఉండొచ్చు. ఉండగలము అనుకుంటే అలా కూడా ఉండొచ్చు. అయితే
మీకు ఆరోగ్యం సహకరించదు అనుకుంటే మీరు అల్పాహారం తీసుకుంటూ ఉపవాసం అనేది అల్పాహారం తీసుకుని సాయంత్రం పూట పూజ అనేది చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా పూజ అనేది ఆచరించవలసి ఉంటుంది. ఉదయం నిత్య పూజలాగా చేసేసుకోండి. సాయంత్రం వేళ నేను ఇప్పుడు చెప్పిన పద్ధతి అంటే పిండి దీపాలు పెట్టి పూజ ఏర్పాట్లు అన్నీ కూడా చేసుకున్న తర్వాత పూజ అనేది నిర్వహించుకోవచ్చు అనమాట. అలాగే స్వామివారికి ఇష్టమైనటువంటి బిల్వ దళాలతో పూజ అనేది చేసుకుంటే చాలా మంచిదండి. మారేడు దళాలతో పూజ అనేది చేసుకోవచ్చు. అలాగే గన్నేరు పూలతో పూజ అనేది చేసుకోవచ్చు. స్వామివారికి ఇష్టమైనటువంటి పత్రులతో పూజ అనేది చేసుకోవచ్చు. ఎంతో విశేషంగా ఈరోజు పూజ అనేది చేస్తూ ఉంటారండి. స్వామివారి యొక్క శ్లోకాలు స్తోత్రాలు అన్నీ చదువుకోవచ్చు. ఈరోజు ప్రత్యేకంగా శివతాండవం చదువుకుంటే చాలా మంచిది. ఎందుకంటే శివతాండవం సాయంత్రం వేళ చదువుకుంటే ఎన్నో పాపాలు మనకి తెలిసి తెలియనటువంటి పాపాలన్నీ కూడా తొలగిపోతాయండి. పూజ చేస్తున్నటువంటి మధ్యలో నాకు స్వామివారి యొక్క నిదర్శనం అనేది కనిపించిందండి. పూజకి సంపూర్ణ పూజా ఫలితం దక్కింది అని నా మనసుకైతే అనిపించిందనమాట. పూజ చేస్తున్నప్పుడు నేను స్వామివారికి ఏదైతే పుష్పాన్ని సమర్పించానో అది కింద పడిందనమాట. అంటే స్వామివారి పాదాల దగ్గర పడిందండి. అంటే ఇంచుమించు లింగాన్ని ఏర్పాటు చేసుకున్నాను కదా, అక్కడ పడిందనమాట. నాకు ఎంతో సంతోషంగా అనిపించింది. ఈ సంతోషకరమైనటువంటి విషయాన్ని మీతో పంచుకోవాలి అని నేను ఇక్కడ స్లో మోషన్ కూడా పెట్టి చూపిస్తున్నాను. ఈ పుష్పం పడిందనమాట. అసలు ఈ పూజ నేను చేసి మీతో షేర్ చేయలేనేమో అనుకున్నానండి. ఈ సంవత్సరం ఈ పూజ చెయ్యగలనో లేదో, నా సబ్స్క్రైబర్స్ నా వ్యూవర్స్కి నేను ఈ పూజని నేను పంచుకోగలనో లేదో, నాకు తెలిసినటువంటి విషయాలు నా సబ్స్క్రైబర్స్కి నేను చెప్పగలనో లేదో అనుకున్నానండి. కానీ అనుకోకుండా ఈ పూజకి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేసుకోవడం జరిగింది. అలాగే పూజ కూడా చాలా చక్కగా జరిగిందండి. ఆ నిదర్శనంగా స్వామివారికి పెట్టినటువంటి పుష్పం అనేది నేను పెట్టుకున్న శివలింగం మీద పడటం అనేది నాకు ఎంతో సంతోషంగా అనిపించింది. మీరు కూడా క్లిప్పింగ్ అనేది చూడొచ్చు. ఎంతో మనసుకి చాలా పాజిటివ్గా అనిపించిందండి. మనకి ఎప్పుడూ కూడా పూజ అనేది నిర్మలమైనటువంటి మనసుతో, భక్తి శ్రద్ధ ఏకాగ్రతతో మనం పూజ అనేది చేస్తే తప్పకుండా స్వామివారి వరకు చేరుతుంది. స్వామివారు ఏదో ఒక రూపంలో మనకి స్వామివారి నిదర్శనం అనేది తప్పకుండా కలుగుతుంది. మనకి పలానా టైంలోనే జరగాలని రూల్ ఏం లేదు. మన జీవితంలో ఏ సందర్భంలోనైనా మన లైఫ్ అనేది టర్న్ చేయొచ్చు. మనకు ఉన్నటువంటి కష్టాలన్నీ తొలగిపోవచ్చు. ఇవన్నీ కూడా మన లైఫ్లో చూడొచ్చు అనమాట. నేను ఇప్పుడు చెప్పింది బెస్ట్ ఎగ్జాంపుల్ అండి. అయితే ఈ పూజ అనేది ఈ విధంగా చేసుకున్నాను. నైవేద్యంగా మీరు పాలని పెట్టుకోవచ్చు, ఆవు పాలని నైవేద్యంగా పెట్టుకోవచ్చు, పెసరపప్పుని నైవేద్యంగా పెట్టుకోవచ్చు, బెల్లం ముక్కనైనా నైవేద్యంగా పెట్టుకోవచ్చు. అలాగే మీరు చేసుకోగలిగితే రకరకాల నైవేద్యాలు చేసి పెట్టుకోవచ్చు, లేదంటే పళ్ళనైనా నైవేద్యంగా పెట్టవచ్చు. ఈ విధంగా పెట్టిన తర్వాత నేను పంచగవ్య దీపాన్ని కూడా చూపిస్తున్నాను. స్వామివారికి ఎంతో భక్తి శ్రద్ధతో చేసుకున్న పూజ. అయితే కొన్ని పరిస్థితుల వల్ల ఈ పూజ చెయ్యలేనేమో అనుకున్నానండి. కానీ చేసి మీ అందరితోనూ పంచుకోవడం అనేది నాకు ఎంతో సంతోషంగా అనిపించింది. కార్తీక పౌర్ణమి అంటేనే మనకి కార్తీక మాసంలో పెద్ద పండుగ అనమాట. కాబట్టి ప్రతి ఒక్కరూ కార్తీక పౌర్ణమి ఎంతో భక్తి శ్రద్ధలతో ఆచరిస్తూ ఉంటారు. కాబట్టి అందరూ కూడా ఈ కార్తీక పౌర్ణమి ఎంతో విశేషంగా చేసుకోవాలి. స్వామివారి యొక్క కరుణ మన మీద ఎప్పుడూ ఉండాలి, అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఆ స్వామివారిని. అయితే పూజ ఈ విధంగా చేసుకోవాలి. నియమనిష్టలు నియమాలు ఏవైతే ఉన్నాయో ముందు స్నానం అనమాట. మీరు నదీ స్నానం ఆచరించగలిగితే నదీ స్నానం ఆచరించండి. లేదంటే మీరు చేసే స్నానం నీటిలో పసుపునైనా కలుపుకొని ఆచరించండి, లేదంటే గంగా జలాన్ని కలుపుకొని స్నానం చేసినా పర్వాలేదు. అలాగే ఈరోజు ఉపవాసం ఉండగలిగితే ఉపవాసం ఉంటే చాలా మంచిదండి. దీపారాధన ఈరోజు ఎవరైతే దీపారాధన చేస్తారో వారు చాలా వాళ్ళ మంచి ఫలితాలు అనేది చూస్తారు. మీ ఇంటి యజమానితో దీపారాధన చేయించండి సాయంత్రం వేళ. తరువాత మీరు చేయండి, చాలా మంచిదండి. ఒకవేళ అవైలబుల్గా ఉండదు, మాకు అలా వీలు పడదు అనుకుంటే మీరు చేసినా పర్వాలేదు. కానీ ఇంటి యజమాని దీపారాధన చేసి అభిషేకం చేస్తే స్వామివారికి తప్పకుండా మీ పూజ సంపూర్ణమవుతుంది. ఇంటిల్లిపాది పూజ చేసుకోవడానికి ప్రయత్నించండి. శివతాండవ శ్లోకాలు చదువుకోండి, లేదంటే స్తోత్రం వింటూ కూడా పూజ అనేది చేసుకోవచ్చు. అలాగే రుద్రాభిషేకం కూడా చేసుకునేవారు కూడా ఉంటారు. అలాగే అభిషేకాలు కూడా నిర్వహించుకోండి. గుడికి వెళ్ళండి. గుడిలో దీపోత్సవ కార్యక్రమాలు కూడా జరుగుతుంటాయి.
జ్వాల తోరణం కూడా వెలిగిస్తూ ఉంటారు. వీటిలన్నిటిని కూడా చూసుకోవాలి. అంతేకాకుండా గుడికి వెళ్ళి స్వామివారిని దర్శించుకుని రావటం వల్ల మనకున్నటువంటి సకల పాపాలు తొలగిపోతాయి, మనకున్నటువంటి దోషాలు తొలగిపోతాయి, మనకున్నటువంటి ఏదైతే శని ప్రభావం ఉంటుందో, ఏలినాటి శని ప్రభావంతో ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళు దోషాలన్నీ కూడా తొలగిపోతాయండి. కాబట్టి చిన్న పూజ, చిన్న దీపం, స్వామివారికి నీళ్లతో అభిషేకం చేసిన స్వామివారు ఉప్పొంగిపోతారట. కాబట్టి స్వామివారికి చక్కగా దీపారాధన చేసుకోండి. మనసులో ఎలాంటి కల్మషం లేకుండా ధర్మబద్ధంగా మీరు సంకల్పం చెప్పుకోండి. స్వామివారి కరుణ మన మీద ఎప్పుడూ ఉంటుంది. అయితే ఇక్కడ నేను 365 ఒత్తులు ఎలా వెలిగించుకోవాలనేది నేను ఇక్కడ మీతో షేర్ చేస్తున్నాను. ఈ పూజ కొంచెం లెంగ్దీగా ఉన్నప్పటికీ కూడా ఇందులో ఉన్నటువంటి సమాచారం ఎంతో విశేషమైనటువంటిది అనమాట. అందుకే నేను కొంచెం లెంగ్దీగా పెట్టాను. కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ చేసుకున్నాను, మీరు చూడండి. ఎందుకంటే ప్రతి పాయింట్ కూడా మీకు వివరించి చెప్పడం వల్ల లెంగ్దీ అయింది. వివరించి చెప్పడం వల్ల మీకు అర్థం అవుతుంది. కాబట్టి ఈ విధంగా ఏర్పాటు చేసుకోవాలన్నమాట. మీరు పిండి ప్రమిదలు చేసుకున్నప్పుడే కొంచెం 2-3 ఎక్కువ చేసుకోండి. ఎందుకంటే 365 ఒత్తులు వెలిగించేటప్పుడు కూడా పిండి ప్రమిదలు దీపారాధన చేయటం శ్రేయస్కరం. కాబట్టి నేను ఈ విధంగా ఏర్పాట్లు చేసుకున్నాను. ఈ పిండి ప్రమిద అంటే 365 ఒత్తులు ఎక్కడైతే వెలిగిస్తామో అక్కడ ఉసిరి దీపారాధన చేసుకోండి. మీరు పూజలో ఉసిరి దీపారాధన పెట్టినా పర్వాలేదు. ఈ కార్తీక మాసం అన్ని రోజులు కూడా మీరు ఉసిరి దీపం వెలిగించగలిగితే వెలిగించండి, చాలా మంచిది. లేదు అంటే 365 ఒత్తులు ఎక్కడైతే వెలిగిస్తారో అక్కడ పిండి దీపాలతో పాటు ఉసిరి దీపాలని కూడా పెట్టి పూజ అనేది నిర్వహించుకోండి. ఇది ఈ 365 ఒత్తులు ఎక్కడ వెలిగించాలక్క అనే డౌట్ అయితే చాలా మందికి ఉంటుందండి. మీరు పూజా మందిరంలో ప్లేస్ ఉంది, వెలిగించుకోగలుగుతాం సేఫ్గా అనుకుంటే అక్కడ వెలిగించుకోండి. లేదు అంటే తులసి కోట దగ్గర వెలిగించుకోవచ్చు, లేదు అంటే గుడిలో వెలిగించుకోవచ్చు. మీరు పూజ ఇంట్లో చేసి తులసి కోట దగ్గర కూడా మీరు ఈ 365 ఒత్తులు వెలిగించుకోవచ్చండి. పూజ చేసిన ప్రాంతంలోనే వెలిగించాలని రూల్ ఏమీ లేదు. మీరు వెలిగించుకోగలిగితే పూజ చేసే ప్రదేశంలో వెలిగించుకోండి, లేదు అంటే తులసి కోట దగ్గర వెలిగించుకోండి, లేదు అంటే పూజ చేసుకుని గుడికి వెళ్ళి 365 ఒత్తులు వెలిగించుకోవచ్చు. ఇబ్బంది ఏమీ లేదనమాట. ఈ విధంగా చక్కగా చేసుకోవాల్సి ఉంటుంది. అయితే 365 ఒత్తులు వచ్చేసి సాయం సంధ్యావేళలో స్వామివారి దర్శించుకుని వెలిగించుకుంటే మంచిది. లేదు అంటే ఇంట్లో కూడా సాయం సంధ్యావేళలో వెలిగించండి. చక్కగా చంద్రుని చూస్తూ వెలిగిస్తే చాలా మంచిదండి. అంతేకాకుండా ఇది వెలిగించేటప్పుడు చక్కగా పసుపు రాసి, మీది జాజు ఉంది అనుకుంటే జాజుతో కూడా అలికి ముగ్గు అనేది వేసుకోవచ్చు. ఈరోజు అష్టదళం పద్మం వేసుకుంటే చాలా మంచిది. అలా వేసుకున్న తర్వాత పసుపు కుంకుమ ఉంచి, పసుపు కుంకుమ మీద ఒక ప్లేట్ని పెట్టి, ఆ ప్లేట్ మీద పసుపుతో చేసినటువంటి వినాయకుడిని పెట్టి, ముందుగా దీపారాధన చేసే ముందు వినాయకుడిని తలుచుకుంటూ చక్కగా పసుపు కుంకుమ అక్షింతలు సమర్పించి పుష్పాన్ని ఉంచి వినాయకుడికి పూజ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. మేము ఏ పని తలపెట్టినా అందులో విజయాలు సాధించేటట్టు చూడు స్వామి, ఈ పూజలో ఎలాంటి ఆటంకాలు రాకుండా చూడు స్వామిని నమస్కరించుకుని ముందుగా 365 ఒత్తులు వెలిగించుకోవాల్సి ఉంటుంది. ఏకహారతి సహాయంతో 365 ఒత్తులు వెలిగించుకోవాల్సి ఉంటుంది. ఎప్పుడైతే 365 ఒత్తులు వెలిగించేమో అక్కడికి సకల దేవతలు కూడా ప్రత్యక్షం అవుతారటండి. అక్కడ సకల దేవతలు ఆశీర్వాదం మనకి లభిస్తుందట. కాబట్టి ముందుగా 365 ఒత్తులు వెలిగించుకోవాలి సాయం సంధ్యా వేళలో. ఆ 365 ఒత్తులు వెలిగించిన తర్వాత పిండి ప్రమిదలు వెలిగించుకోండి. పిండి ప్రమిదలు వెలిగించిన తర్వాత మీరు చెప్పుకున్నటువంటి సంకల్పం మరొక్కసారి స్వామివారికి చెప్పుకొని, తండ్రి మేము ఈ సంవత్సరమంతా పూజ చేసినా చేయకపోయినా ఈ కార్తీక పౌర్ణమి రోజున 365 ఒత్తులు వెలిగించుకున్నాము. కాబట్టి మీ కటాక్షం, మీ కరుణ, మీ యొక్క దయ మా మీద ఉండేటట్టు చూడు స్వామి అని నమస్కరించుకుని, మా శక్తి కొలది మీకు ఈ రకంగా పూజ అనేది నిర్వహించుకున్నాము. వచ్చే సంవత్సరం కూడా ఇంతే మంచిగా ఆనందంగా ఆరోగ్యంగా మీ పూజ చేసుకునే భాగ్యాన్ని మాకు ప్రసాదించు తండ్రి అని మరొక్కసారి నమస్కరించుకున్న తరువాత ఉసిరి దీపాలు వెలిగించుకోండి. ఎందుకంటే ఉసిరి దీపాలు అనేవి మీరు పూజ చేసుకున్నంతసేపు వెలిగితే మంచిది. కాబట్టి లాస్ట్లో వెలిగించుకుంటే మీరు పూజ అంతా పూర్తయ్యేంత వరకు ఉసిరి దీపాలు నిలిచి వెలుగుతాయి అన్నమాట. ఈ విధంగా చక్కగా పూజ అనేది చేసుకోండి. ఆ జ్వాలలో స్వామివారిని దర్శించుకోండి. మీరు ఎక్కడైతే పూజ చేశారో అక్కడ ఆ జ్వాలలో స్వామివారి ముఖం చూడండి, ఎంతో ప్రకాశవంతంగా వెలుగుతూ ఉంటుంది. చాలా మంచి పూజ అండి. సంవత్సరంలో వచ్చే ఒకే ఒక్క రోజు కార్తీక పౌర్ణమి రోజున ప్రత్యేకంగా ఈరోజు మీరు చేసుకోగలిగినంత పూజ చేసుకోండి, ఎంతో మంచిది. అంతేకాకుండా గుడికి వెళ్ళి దర్శనం చేసుకుంటే మరీ మంచిదన్నమాట. అలాగే ఈరోజు దీపదానాలు చేస్తూ ఉంటారు. అలాగే చాలామంది స్వయం పాక దానం కూడా స్వామివారికి అంటే పూజారి గారికి ఇస్తూ ఉంటారు. అలా కూడా
ఇస్తే చాలా మంచిది. అయితే దీపదానం ఎలా చేయాలి, స్వయంపాక దానం ఎలా చేయాలి అనేది నేను నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేస్తాను. ఎందుకంటే వీడియో లెంగ్త్ అనేది ఎక్కువైపోతుంది, అందువల్ల నేను నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేస్తాను. అయితే మీకు ఏమైనా ఈ పూజకి పూజలో ఉన్నటువంటి డౌట్స్ ఏమైనా ఉన్నాయి అనుకుంటే కనుక కామెంట్ సెక్షన్లో అడగండి, తప్పకుండా మీకు రిప్లై అనేది ఇస్తాను. అయితే ఈ 365 ఒత్తులు వెలిగించుకున్న తర్వాత అక్కడ కూడా మీరు ఆవు పాలను నైవేద్యంగా పెట్టుకోవచ్చు, లేదు అంటే పళ్ళను నైవేద్యంగా పెట్టుకోవచ్చు, లేదు అంటే ఏదైనా నైవేద్యం చేసి మీరు పెట్టుకోవచ్చు అనమాట. ఈ విధంగా పూజ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ అయిందని అనుకుంటున్నాను, డీటెయిల్గా అర్థమైందని అనుకుంటున్నాను. స్వామివారి కరుణ మన మీద ఎప్పుడు ఉండాలి, మనందరము కూడా ఆరోగ్యంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రేపటి ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయనుకుంటే కామెంట్ సెక్షన్లో అడగండి, తప్పకుండా మీకు రిప్లై అనేది ఇవ్వడం జరుగుతుంది. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు నమస్తే, మీ గాయత్రి.